అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మురళీధర్ గౌడ్ అంటే ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమాలో ఒక నాన్న క్యారెక్టర్కో లేదా ఒక సర్పంచ్, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద, ఇలాంటి క్యారెక్టర్లందరికీ కూడా మీ పేరు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. సో అంటే ఎంత కంటికి నిండుగా ఉంటుందంటే మీరు ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటే నిజంగానే ఊర్లో మా నాన్నని చూసుకున్నట్టు, మా పెదనాన్నని చూసుకున్నట్టు, అంటే ఒక అమాయకమైన పల్లెటూరులో ఏ కల్మషం లేని ఒక పాత్ర. సో మీ స్వభావానికి మీ పాత్రలు అచ్చుగుద్దినట్టు సరిపోతూ ఉంటాయి. అందుకని మీరు చాలా స్పెషల్ ఇండస్ట్రీలో. సో ఇలాంటి ఒక పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐటీఎం యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ మీకు కూడా నా నమస్కారం రాజా గారు. సార్ అంటే ఒక పాత్రలో నేను ఒదిగిపోయినట్టుగా కనపడతాను అని చెప్పేసి మీరు అనడానికి కారణం నా ఆకారమే కాదు, నా స్వభావమే కాదు, నా మనసు కూడా అలాంటిదే. సార్ నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి ఆ పాత్ర అలా కనపడుతుంది సార్. దీనికి నేను చేసే పాత్రని ఆకలింపు చేసుకొని దాన్ని నేను ఆవాహన చేసుకొని దర్శకులు ఏం కోరుకుంటున్నారని అది పూర్తిగా ఆలోచన చేసి మనసు పెట్టి చేస్తాను సార్. మా ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారు వచ్చారు, సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు కూడా ఇదే మాట చెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, తరువాత మురళీధర్ గౌడ్తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్కి, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు అన్నమాట. నిజం, ట్రూ అది. సో అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం, అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయిందంటే కొన్ని నెలల క్రితం సార్, మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్లు వచ్చినాయి సార్ బయటికి. ఇంత జీవితం చూశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్ళు గారిపోతా ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఆ బాధని దాటి ముందుకు వెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి, తప్పదు. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ సార్. అంటే చాలని జీతం, ఉద్యోగం. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో 2 పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో. నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. అలాగా 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సర్వీస్లో. ఆ క్రమంలో అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలని జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం అయిపోయింది. డబ్బులు ఉండేవి కావు, ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి కావు. నాకు అప్పు అడిగే స్వభావం లేదు, ఎవరు నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప అప్పులు చేసి సంతకాలు పెట్టేసి అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. నో, నెవర్. ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట.
ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేదు. అదే కదా సార్ సౌభాగ్యం, అదే కదా ఆనందం. అంతే సార్. ఉమ్, నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు. నాకు అవసరం ఉన్న నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను, కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతోని మాట అనిపించుకోవడం కానీ జరగలేదు. అంటే ఎందుకు నేను స్టార్టింగ్లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రిటైర్మెంట్ అయిపోయే నాటికి కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని చెప్పేసి. 2005లో 3000 ఉన్నది సార్. ఉమ్, అంటే అదే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఆ రోజుకి కూడా అదేం పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్. 12 years బ్యాక్ పెద్ద అమౌంట్ ఏం కాదు. సో అంటే మీతో మొత్తం ప్రయాణంలో అవును. ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ వచ్చారు. ఎస్ సార్. సో అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్లో చూశాను మిమ్మల్ని నేను. అవునా? సో అది నాకు మనసులో ఉండిపోయింది. అవును సార్. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తుంది, ఎన్ని కష్టాలు దాటుంటారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడగదాం అనుకున్నాను. అంటే 50 ఏళ్ళ జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలు అంటే పెద్ద గొడవలు ఏం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్ ఉంటాను సార్. సార్ ఈ సందర్భంగా అంటే చెప్పాలి, కొంతమంది అన్న కొంచెం తెలుసుకుంటారని అభిప్రాయం చెప్పాలి. చెప్పండి సార్. 50 ఏళ్ళ మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమేని ఏనాడు పిలవలేదు. ఉమ్, చేత్తోనే ఆమెను ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే. ఎక్కడున్నావు అంతే. ఉమ్, లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. ఆ, దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అవును. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, పిలిచేది. ఉమ్, ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగి ఉన్నా ఏంటి అయితే తప్ప. అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది కదా సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచి సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతో వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం అంటే మాకు చాలా ఆ, ఆ, బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. ఉమ్, అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, ఉమ్, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి ఇవి అని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి 27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000. ఉమ్, అంటే బోటాబట్టిగా సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడు అవ్వాలనేది నాకు బలమైన కోరిక సార్, నా జీవితాశయం కూడా. ఉమ్, కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే, నాకు తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. ఉమ్, నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము ముద్దు వరకు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. అది నేను యాక్చువల్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద స్పందించి క్వశ్చన్ అడగలేదు. నేను ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటికి జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతే. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. చిన్నప్పుడు నా 8వ ఏటని నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు 10 రూపాయల బహుమానం ఇచ్చారు మా సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు. అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు 10 రూపాయలు నా జేబులో పెట్టారు. అది 1000 రూపాయలతో సమానం అప్పట్లో, ఇంకా ఎక్కువే. ఎందుకంటే మొదటి ప్రదర్శన, అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే ఈ మధ్య గ్యాప్లో ఒక చిన్న సందర్భం గురించి అడగాలి మిమ్మల్ని. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్తో అసోసియేషన్ ఉంది మీకు? నేను ఉండేది ఖైరతాబాద్లోనే కదా సార్. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో వెళ్ళి కూర్చునే వాళ్ళంట చెప్పారా ఇక్కడ? తెలిసింది, చెప్పండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు నాకు పని అంటే చాలా ఇష్టం సార్. నేను నా డిపార్ట్మెంట్లో ఉన్నా, నేను డిపార్ట్మెంట్లో చేరకముందు మా ఊర్లో ఉద్యోగంలో ఉన్నా కూడా
పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను నిరంతరంగా పనిచేయడం అనేటువంటి కోరిక నాకు, ఆలోచన. నాకు ఏదైనా పని ఇస్తే నేను 100% చేస్తాను సార్. అదేదో సరే అయిపోయింది అని అనుకుందామని అనుకుంటూ కాదు, 100% చేసి దాని ఫీడ్బ్యాక్ ఇస్తాను. నాకు అటువంటి నేచర్ ఉంది నా దగ్గర. కాబట్టి పని కూడా ఇక్కడ హైదరాబాద్లో మా ఆఫీస్లో కూడా నాకు నా అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి ఓవర్ బర్డెన్ సీట్లు వచ్చాయి నాకు. మరి నన్ను కోరుకొని వేసేవారా, లేకపోతే అవి నన్ను కావాలనుకొని మురళీధర్ నాకు రావాలని అనుకునే ఆ సీట్లు తెలియదు, కానీ చేసే అవి నాకు వచ్చేవి. నేను బాగా కష్టపడి వాటిని సాల్వ్ చేసుకున్నాను. ఆ విధంగా నాకు పనిచేయడం బాగా అలవాటు. రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు చేతిలో పని లేదు. ఏం చేయాలి అని చెప్పేసి అని లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఖైరతాబాద్ లైబ్రరీలో 1 గంట 2 గంటలు కూర్చునేవాడిని. ఆ తర్వాత తోచేది కాదు, మళ్ళీ బయటకు వచ్చేవాడిని. బయటకు వచ్చేసి వీధుల్లో తిరగడం నాకు ఇష్టం లేదు, ఉండదు. ఎక్కడ కూర్చోవాలి, పని చేయాలి. పని లేకుండా తిరగడం కరెక్ట్ కాదని అనిపించేది. కానీ ఏం చేయాలి, దొరకదు, పని దొరకదు. నేను కొన్ని సందర్భాల్లో, అంటే మొట్టమొదటిసారి మీకు చెప్తున్నా, మీరు రైల్వే స్టేషన్లో ఎందుకు కూర్చునే వాళ్ళనంటే, నన్ను ఎవరైనా పిలిచి, సార్ ఇక్కడ మీరు కౌంటర్ మీద కూర్చోండి, మీకు ఒక పూట కొన్ని గంటలు కూర్చుని మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, కూర్చోండి, లేకుంటే మీకు టైం పాస్ కన్నా కూర్చోండి సార్ అంటే పిలిస్తే నేను వెళ్ళి కూర్చుందామని అనుకునేవాడిని. పనిలేక లేక వాళ్ళకన్నా పని చేసి పెడతాం కదా, నాకు టైం పాస్ అవుతుంది, వాళ్ళకి పని చేసి పెట్టేవాని. కాక ఏం చేసేవాడు సార్, ఇక నేను పుస్తకాలు చదివేవారు అన్నమాట. నాకు ఒక 2 బుక్స్ పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. స్టేషన్లోకి వెళ్ళి కూర్చోవాడిని. గంటలు కూర్చునే వాళ్ళు. మరి ఏం చేయాలి సార్, పర్లేదు కదా. 1 గంట వరకు నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చునే అలవాటు లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, లేరు కాదు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, నాకు ఉండరు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమని పలకరియాలి, ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. ఏదైనా షాప్కి వెళ్తే కూడా కిరాణా స్టోర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే ఇంకేదో ఒక ఫ్రెండ్ షాప్ ఉన్నది తెలిసినా వెళ్ళినా కూడా ఒకసారి 2 సార్లు వెళ్తాం, ఒక పావు గంట 1 గంట కూర్చోనకూడదు. కానీ మనకు గంటలు కావాలి కదా టైం పాస్. అందువల్ల నేను ఎవ్రీడే సార్ 6:30కి నేను రవీంద్ర భారతిలో ఉండేవాడిని. ప్రోగ్రామ్ ఏదైనా ఉండని 9 o'clock వరకు స్పెండ్ చేసేవాడిని అక్కడ. హాయిగా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేవాడిని. అది మీ ప్రపంచం. అది నా ప్రపంచం. నాకు లైట్ ఉండాలి, ఎదుటిగా ఒక మనిషి రంగేసుకొని ఉండాలి, ఏదో జరుగుతుండాలి, లేదా నేనన్నా అక్కడ ఉండాలి. ఒకవేళ రవీంద్రభారతిలో ప్రోగ్రాం లేకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్ళిపోయాను. నేను రెగ్యులర్ స్పెక్టేటర్ని, ఆడియన్ని త్యాగరాయ గాన సభకి, రవీంద్ర భారతికి ఎక్కువ.